నిన్న ఆసిఫాబాద్ కాడ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ పంచాయతీ వార్త చూపించినాం కదా ఇక ఆ పంచాయతీ అక్కడితోనే ఆగిపోలేదు లో ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను అధికార ప్రోగ్రాంలోకి పిలుస్తలేరని కోవ లక్ష్మక్క అయితే పటపట పండ్లు కొరుక్కుంటా కారాలు మిరియాలు నూరితే అధికార పార్టీ వాళ్ళు కూడా అదే రేంజ్లో రియాక్షన్ చూపించిర్రు అగో ఎమ్మెల్యే ఫోటోని ఎట్లా మార్చిర్రో చూడురే ఓయమ్మో ఏందిది రాక్షసి లెక్క కూరలు కొమ్ములు పెట్టిన ఈ ఫోటో ఎవరిది ఎన్నో చూసినట్టే కొడుతుంది రైట్ అవు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మక్క ఫోటోనే మరి గిట్టెందుకు మార్చిర్రు ఇంతకు వీళ్ళు ఎవరు ఈరోజు అవి మంచి మంచి మాటలు నేర్చుకోకుండా ఈ విధంగా అనుచిత వాక్యాలు చేస్తూ సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం నీకు అవగాహన లేదు అని మాకు తెలిసింది వామ్మో అక్క అగ్గి మీద గుగ్గులం వలె మండుతుందిగా నిన్న కలెక్టర్ ఆఫీస్ ముంగట ఎమ్మెల్యే కోవా లక్ష్మక్క గరం గరం అయింది కదా వాడెవడు వీడెవడు అసలు అధికార ప్రోగ్రాంలో ప్రోటోకాల్ పాటించరా అని ఇట్లా కలెక్టర్ గారు ఉన్నారు కదా ఈ కలెక్టర్ గారు ఎంతేంది ఈయన ముందేంది మంత్రి గారు కూడా ప్రోటోకాల్ లేదండి ఓకే మేము వెళ్ళిపోయినాం బహిష్కరించి వెళ్ళిపోయినాం మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ ఉండాలి కదండి ఈయన ఎవరండి చెప్పండి అగో దానికి అధికార పార్టీ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్ అన్నట్టు నీకు కూడా తెలుసు కానీ నా ఎవరు అన్నావు కదా అందుకనే ఇక్కడ ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు చేస్తే అసలు ఊరుకునేదే లేదు తాట తీస్తా ప్రతిపక్ష పార్టీ అని చిన్న చూపు చూస్తే తాడో పేడో తేల్చుకుంటా అని మొన్న ఎమ్మెల్యే లక్ష్మక్క వార్నింగ్ ఇస్తే అంతు చూస్తా ఇంకోసారి ఇట్లా మాట్లాడితే అని హస్తం పార్టీ మహిళా నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు మరిగా ఎవరి తాట ఎవరు తీసుకుంటారో ఎవరంతు ఎవరు చూసుకుంటారో కానీ మీ పంచాయతీల పడి పబ్లిక్ పనులు ఆగిపోకుండా చూస్తే అదే 10,000 అనుకుంటారట వీళ్ళ పంచాయతీ చూసిన పబ్లిక్ అంతా కానీ ఫోటో మాత్రం గమ్మతే చేసిరిపో గుర్తుపట్ట రాకుండా